అంబటి సాప కింద నీరులాగా వైసీపీని తన గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనిపిస్తుంది. హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు రావు గారు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే అంబటి. ఏమో గుర్రం ఎగరవచ్చు, అంబటే స్వారీ చెయ్యొచ్చేమో, ఎవడికి తెలుసు. నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందనే కదా మీ అనుమానం. ఈ మధ్య శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ కార్యక్రమం చేసినా అంబటి బొమ్మే ఫ్లెక్సీలో పెద్దగా వేయించుకుని ఆ ప్రోగ్రాంకి హాజరవుతున్నాడు. అంటే బాసును క్రాస్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నట్లే అనుకోవచ్చు. నిజం అదే. జగన్కు సమాంతరంగా అంబటి మరో ట్రాక్ నడుపుతున్నట్లు సొంత పార్టీ వాళ్ళే చెబుతున్నారు. చూడాలి ఏమవుతుంది. ఇప్పుడు పొన్నూరులో అదేదో దీక్షమ్మకు మద్దతు పలకడానికి వెళ్ళి అక్కడ పేసంగాలు చేసేస్తా ఉన్నాడు. ఎంతకే అంబటి ఏం చెప్పబోతున్నాడో ఇందాం రండి. ఇదిగో రాంబాబా, పేల్చవైన బాంబులు మానవ ప్రేరేపితమైన బాంబులు కాదు సుమా. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ముక్కులు మూసుకోలేక చేస్తారు. ఆయన చేత ఏం చెప్తావో చెప్పు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పై చెలుకు 3,000 కోట్లు, 2,500, 3,000 కోట్లు రైతాంగం కోసం ఖర్చు పెడితే రైతులు శుభ్రంగా సక్రమంగా ఉండి మళ్ళా కొత్త పంటలు వేసుకొని ట్యాక్సులు కట్టేటటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఎందుకు ఆలోచన చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని గాలికి వదిలేసి రైతాంగాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేక విధాలుగా వేరే మోసాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అనేక చోట్ల మొక్కజొన్న మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పొన్నూరులో అత్యధికంగా పంట ఉంది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా దీని మీద అజిటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమేదో హుషారుగా వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు. ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో, ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో, మీకు ఏ మాత్రమైన ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే ఇవాళ ఇంతమంది రైతాంగం వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత దీని గురించి ఆలోచన చేయాలి. వెనకటికి నీ బొడితే పేలున్నాయని తలలో కిరోసిన్ వచ్చుకుని తగలెట్టుకుందట. మాట్లాడితే నువ్వెందుకు అమరావతి మీద పడి ఎడుతున్నావు అంబుతూ? అవతల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా ఏపీ ఉందంటూ ఎప్పటికీ 20 లక్షల పెట్టుబడులు ఏపీకి రాబోతున్నాయి అంటూ బాబు గారు బిజినెస్ లీడర్ అవార్డులు ఇస్తా ఉంటే నువ్వేందా ఏటా మాట్లాడుతూ ఉన్నావు? ఆయన ఇట్లాంటి ఉత్తుత్తి దీక్షలు జనం అసలు నమ్మటం లేదు. మొన్న నువ్వు బిర్యానీ తిని దీక్ష కూర్చున్నావు, 12 గంటలు దీక్షావు, కానీ బ్రేవ్ అని తేంచేసి ఇంటికి వెళ్ళిపోయావు. ఏం ఒరిగింది? జనానికి డ్రామాలు కాదు, నిజంగా వారి వైపున నిలబడే నాయకులు కావాలి. మేము ఆలోచించమండి. అంబటి రాంబాబు గారు, అంబటి మురళి గారు, అల్లాపిరెడ్డి గారు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం. వారు చెప్పింది కూడా మేము వినం అంటే అది మీ కర్మ. వినకపోతే దీనికి మూల్యం చెల్లించక తప్పదు మీకని కూడా మనం చేస్తున్నా. రైతులను కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాడవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉందని మనం చేస్తున్నా. మాకు 11 వచ్చినాయి, మీకు అపోజిషన్లో గుర్తింపు లేదు. ఇవాళ 11 వచ్చినాయి, రేపు 211 కూడా వస్తాయి సీట్లు పెరిగితే. అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం దిగి రావాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కొనుగోలు కేంద్రాలు పెట్టి కొని రైతులకు లాభం చేసే విధంగా చెయ్యాలి తప్ప ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ కొనేసిన తర్వాత అప్పుడు మద్దతు ధర కొంటామంటే ఈ దళారులన్నీ అమ్ముకుని వాళ్ళు లాభం పొందుతారు. చివరికి నష్టపోయేది ఎవరు? రైతులు. రైతుల్లో కూడా మనం చేస్తున్నా. ఎక్కువ మంది కౌలు రైతులే ఇవాళ. ఇక్కడ చాలా మంది కౌలు రైతులు ఉండుంటారు. మొక్కజొన్న వేస్తే లాభం వస్తుందని కౌలు రైతులందరూ కూడా కౌలు తీసుకొని మొక్కజొన్న వేస్తే ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగానికి రావడం చాలా దురదృష్టకరం. రైతులు సమస్యల మీద మాట్లాడడానికి వచ్చావు, ఓకే. వారి మద్దతు ధర కావాలని అడుగుతున్నావు, అది డబుల్ ఓకే. కానీ మధ్యలో రాజకీయాలు ఎందుకు అంబోతూ? అవసరమా? ఆయన జగన్ 11 వచ్చే అని ప్రతిపక్షవాద కూడా రాలేదని గుచ్చుతావు ఎందుకు? అధికార పక్షం కంటే ఎక్కువ బుల్లెట్లు నువ్వే జగన్కి దించేస్తున్నావా అనిపిస్తుంది. ఏందేంది సీట్లు పెరిగితే 211 సీట్లు వస్తాయా? అదేంది 11 మీ లక్కీ నెంబరా? మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా. న్యాయం జరిగినా జరగకపోయినా రేపు మాత్రం కేసు ఒకటి వస్తుంది. దానిలో అనుమానం లేదు. ఇక్కడ ట్రాఫిక్ ఆపామని పోలీసు వారు ఉన్నారు కదా, ఆ పక్కన కూడా ఉన్నారు పోలీసు వారు.
కేసు మాత్రం పెడతారో బెటరో మరి తెలియదు. మొన్న మా మీద పెట్టారు కేసులు మాత్రం మన మీద బాగానే పెడుతున్నారు. మొక్కజొన్న కొనరా అంటే కొనరు, కేసులు పెట్టమంటే కేసులు పెడతారు. ఇలా ప్రవర్తన చేయటం సరైంది కాదు ప్రజలకి, ముఖ్యంగా పోలీసు వారికి. మీరేమో పోలీసులు చెంచాలాగా ప్రవర్తిస్తున్నారు, నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడికి చెంచాలాగా ప్రవర్తిస్తే ఎన్నాళ్ళు ప్రవర్తిస్తారే? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. మీకు ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి, పోలీసులకు ఇండివిడ్యువాలిటీ ఉండాలి. ఐపీసీ అందరికీ ఒకటే ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్. తెలుగుదేశం వాళ్ళకైతే ఐపీసీ వేరు, వైసీపీకి అయితే ఐపీసీ వేరు. ధర్నా చేస్తే కేసు పెడతారు, ఇంటి మీద దాడి చేస్తే కేసులు పెట్టరు. వాళ్ళకి స్పెషల్ ఐపీసీ. ఇదిగో అమ్మటే వచ్చిన పని ఏంది నువ్వు మాట్లాడి చిల్లర మాట్లాడి. మా ఊరు మున్సిపల్ గారి పెద్ద అబ్బాయి ఎట్టాగే పోలీసులను తెగదిడుతూ ఉండేవాడు. ఓ రాత్రి ఇంటికి రాలేదు, ఆ మాట కోతే ఇంతవరకు ఇంటికి రాలేదు. అది పోలీస్ పవరు, ఆ అవసరమా? మొన్నేగా 18 రోజులు బొక్కలో ఉండొచ్చావు, అయినా ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది తెలీదా? అరే రే రే, భారతీయ న్యాయ సంహిత కొంచెం పేపర్లు చదువుకోవాలి, అప్డేట్ అవ్వాలి అంబోతూ. అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూతులు తిడితే కేసు పెట్టరు. నేనేదో బూతులు తిట్టానికి క్షమాపణ చెప్పినా కూడా తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నా, ఏమైనా స్పెషల్ ఐపీసీ ఉందేంటి వాళ్ళకి, మాకు లేదేంటి? ఏంటి దౌర్భాగ్యం? కాస్త కాకి బట్టలు వేసుకున్నందుకు మీరు కాస్త న్యాయంగా ధర్మంగా పరిపాలించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీ అంతరాత్మ మీకు సమాధానం చెప్తుంది. రాబోయే కాలంలో మేము కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ, రేపు సోమవారం మళ్ళీ ఒక చిన్న కార్యక్రమం ఉంది. అదేంటంటే ఎస్పీ గారిని కలవటం. దేనికి కలవటం అంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా తిడితే అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాం. 175 పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాం. మరి ఆ కంప్లైంట్ తీసుకుని చెత్తపుట్లో పడేశారో మరి అట్టి పెట్టుకున్నారో నాకు తెలియదు. బహిరంగ తిట్టాడు. ఏం తిట్టాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ భార్యలు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడనుకో, మేము గుంగురదిలా తలకాయ ఊపి మా భార్యల్ని చెల్లెలుగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తామంట. ఇది కరెక్ట్ గా రాధాకృష్ణ టీవీలో చెప్పింది. దీని మీద కేసు పెట్టినాయంటే 175 పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం మేము, అందరు సమన్వయకర్తలు అందరూ వెళ్ళి. కేసు ఇంతవరకు పెట్టలా. జగన్ పెళ్ళాలు పెళ్లిళ్ళు అని వాగినప్పుడు ఆ నోర్లే ఆవలేదే. జగన్ రెడ్డి బోర్గడ్డ అనిల్లు పవన్ భార్య కూతుళ్ళ గురించి చండాలంగా మాట్లాడినప్పుడు అప్పుడు కేసులు ఎందుకు అట్లేదు? మీ ఆయాంలో బూతులతో రెచ్చిపోయిన మీ మంత్రి కొడాల నాని మీద కేసు ఎట్టి ఉంటే ఇప్పుడు నీకు అడిగే నైతిక హక్కు ఉంటుంది. మీరు ఎందుకు కేసులు ఎట్టలేదో చెప్పి అప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎందుకు పెట్టలేదో అడిగితే సబువుగా ఉంటుంది. సుకన్య ఫోన్ చేసే టైం అయిందిలే అమ్మటే, ఇంకెళ్ళి 1 గంట 6 గంట మాట్లాడుకోపో. అయిపోయి